ప్రియా పరలోకమందున మా తండ్రి ఉదయకాల సమయంలో నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఏమండి, లావణ్య ఎవరికి పాటలు ఇచ్చేటట్లేదు, ఎవరిని పాడినవదో. తల్లి కరెక్ట్గా 9ంటికి వచ్చేసాయి. మొత్తం మన పాటలన్నీ రికార్డ్ చేద్దాం. మీ మమ్మీ పెన్ డ్రైవ్ తెచ్చింది, నీకు మొత్తం వేసి ఇచ్చేస్తాను ఇవాళ. ఇంటి దగ్గర టీవీలో పెట్టుకుని నేర్చేసుకోవచ్చు. గుడ్ హ్యాబిట్ నెంబర్ 6 అండి. గుడ్ హ్యాబిట్ నెంబర్ 6. గుడ్ హ్యాబిట్ నెంబర్ 6. కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొత్త నిబంధన మీ అందరి దగ్గర ఉంది. నేను అందరికీ కొత్త నిబంధన ఇచ్చా, అందరికీ వాటర్ బాటిల్ ఇచ్చా. ఎవరు వాటర్ బాటిల్తో వాటర్ తెచ్చుకోవట్లే. కొత్త నిబంధన చాలామంది తెచ్చుకోవాలి. అందరికి ఇచ్చా కొత్త నిబంధన. మీ కొత్త నిబంధనలు మీరే పెట్టేసుకోండి. అందుకే మీ కొత్త నిబంధనలోంచే చెప్తున్నా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 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 అండర్లైన్ చేసుకోండి, ఇది అందరూ పిల్లలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా 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 పిల్లలారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏమనుందమ్మా? పిల్లలారా. మీరే చదవాలి, పెద్దోళ్ళు కాదు, పిల్లలే చదివేయాలి. పిల్లలారా అండర్లైన్ చేసుకోండి, అది అందరూ పిల్లలారా. అన్ని విషయాల్లో అంటే బ్రష్ చేయడం దగ్గర నుంచి పడుకునే వరకు అని అర్థం, అంతేనా? అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. ఇదొక గుడ్ హ్యాబిట్. పీటర్ ఈరోజు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి? అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినాలి. మరి వింటున్నారో లేదు మీకు మీరు చూసుకోండి, అంతే. అన్ని విషయాలంటే టీవీ పెట్టమంటే పెట్టాలి, కట్టేయమంటే కట్టాలి, చూడమంటే చూడాలి, వద్దంటే వద్దు. ఆ కూర వండా, నాకు ఆ కూర వద్దు, నాకు ఆ కూర వండు, ఈ కూర వద్దు. పోనీ మీరు వండండి, వండరు. ఏది వండితే అది తినాలి, ఏది పెడితే అది తాగాలి, ఏది పెడితే అది తినాలి, ఏది ఇస్తే అది తాగాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఇదైనా గుడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్ నెంబర్ 6. గుడ్ హ్యాబిట్ నెంబర్ 6. ఈ వచనాన్ని అందరూ ఇంటి దగ్గర 10 times వచ్చే ఆదివారం మీ బుక్లో రాసుకుని తెచ్చుకోండి. గుడ్ హ్యాబిట్ నెంబర్ 6 ఏంటి పీటర్ చెప్పు? అన్ని విషయములలో తల్లిదండ్రులైనా అనొచ్చు, అమ్మ నాన్న అనొచ్చు, అమ్మ తల్లిదండ్రుల మాట వినాలి. ఇది గుడ్ హ్యాబిట్ నెంబర్ 6. మన ఆదివారం నువ్వు రాలేదమ్మా? గుడ్ హ్యాబిట్ నెంబర్ 6. ఒకసారి పిల్లలందరూ నా వైపు చూస్తే, పేటర్ ఒకసారి నుంచో. బ్రష్ చేయడం గుడ్ హ్యాబిట్. బ్రష్ ఎలా చేయాలి చెప్పు? చెప్పు, నీకు తెలిసింది చెప్పేమో. బ్రష్ ఎలా చేయాలని అడిగాను నేను. ఎవరు తెలిస్తే వాళ్ళు చెప్పచ్చు. పిల్లలు అంతే చెప్పు నుంచో. ఇలా 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 రుద్దాలి. ఓకే, అటు పక్కన ఇటు పక్కన ఇలా ఇలా రుద్దాలి. ఇంకా పైన కింద కూడా రుద్దాలి. ఇంకా లోపల కూడా రుద్దాలి. ఇంకా చెప్పండి. నీట్గా రుద్దుకోవాలి. చైతన్య నువ్వు చెప్తావా పళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలో? సరే కూర్చోండి అండి. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ సుమారు 40-50 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళకి కూడా ఈ రోజు కూడా పళ్ళు తోముకోవడం రాదంటండి. అదేంటి? అదే నేను చెప్తాను ఈరోజు. పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు బ్రష్ చేసినా నేను గుర్తుకు రావాలి, కోటేశ్వరరావు గుర్తుకు రావాలి, అలా చెప్తా. ఓకేనా? మీరు ఇంటి దగ్గర బ్రష్ని పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోయారు. దాని మీద బొద్దింకలు ఎక్కొచ్చు, ఈగలు ఎక్కొచ్చు, దోమలు ఎక్కొచ్చు, బల్లులు ఎక్కొచ్చు, ఏమైనా ఎక్కొచ్చు, మనకేమీ తెలియదు. మనం ఉదయం లేవగానే ఏం చేస్తాం? ఆ బ్రష్ మీద పేస్ట్ వేసుకుని కడిగేసుకుంటాం. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే బ్రష్ని వాటర్తో నీట్గా కడుక్కోవాలి. వారానికి ఒకరోజు వేడి నీళ్ళతో కడుక్కోవాలి. 6 నెలలకు ఒకసారి బ్రష్ని మార్చేసేయాలి. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకున్నా
రూపాయలు పెట్టుకున్నా 6 నెలలు అయిందంటే బ్రష్ని శుభ్రంగా ఉన్నా సరే పారేసేయాలి. ఓకేనా? బ్రష్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత ఏం చేయాలంటే మనకి టీవీలో యాడ్ వేస్తాడు చూసారా, ఇంత బారేస్తాడు పేస్ట్ మేయించి ఇలా వచ్చి ఇలా కారుద్ది. అలా ఎందుకు చూపిస్తాడంటే అంత పేస్ట్ వేస్తే పేస్ట్ తొందరగా అయిపోతే మళ్ళీ ఇంకో పేస్ట్ నువ్వు కొనుక్కుంటామని యాడ్లో అలా చూపిస్తారు. మీరు వేసుకోవాల్సిన పేస్ట్ ఎంత అంటే ఉదాహరణకి మీరు పళ్ళింగ్ కడుక్కుంటారు ఇంట్లో, కూర్చోరా ఇంట్లో పళ్ళింగ్ కడుక్కుంటారు. ఎంత సబ్బు తీసి కడుగుతారా, కొంచెం సబ్బు తీసి కడుగుతారా, జస్ట్ పీస్కి ఈ మూలలో కొంచెం అంటించి టింగ్ 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 అని కడిగేస్తారు. అంతేనా? మరి పళ్ళు తోముకునేటువంటి పేస్ట్ అంతా ఎందుకు వేస్తున్నారు? గుర్తుంచుకోండి, అలా ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ పేస్ట్ 20% ఆటోమేటిక్గా కడుపులోకి వెళ్ళిపోద్దంట. 20% వెళ్ళిపోద్దండి. మీరు గుర్తుంచుకోండి, బ్రష్ చేసేటప్పుడు నొరగ అనేది అసలు రాకూడదంట. అన్ని పేస్టులు నొరగ వచ్చేస్తాయి ఇవాళ. మరి ఆ పేస్ట్ని నొరగ రాకుండా ఎలా రుద్దుకోవాలి అదే ఈరోజు చెప్తానే, జాగ్రత్తగానండి. బ్రష్ మీద మీరు పేస్ట్ ఎంత వేసుకోవాలంటే బఠానీ గింజ సైజ్ అంత వేసుకోవాలి. సార్ బఠానీ గింజ సైజ్ అంత వేసుకుంటే మురికిపోద్దా అని మీరు అడగచ్చు. దానికి కూడా సమాధానం చెప్తే ఎంత వేసుకోవాలి? బఠానీ గింజ సైజ్ అంత పేస్ట్ వేసుకుని జాగ్రత్తగానండి ఆ పేస్ట్ని ఏలుతో లోనకు నొక్కేసేయాలి. బ్రష్లో పళ్ళు ఉంటాయి చూసారా, పళ్ళకి కింద గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ పేస్ట్ మొత్తాన్ని గ్యాప్లోకి నొక్కేసేయాలి. నొక్కేసి అప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఎంతసేపు అన్నా రుద్దండి, నొరగ రాదు, కడుపులోకి వెళ్ళదు. నొరగతో నోరు నిండిపోతేనే ఆటోమేటిక్గా గుట్టకేసినప్పుడు లోనికి వెళ్ళిపోద్ది. బఠానీ గింజ సైజ్ అంత పేస్ట్ వేసుకుని బ్రష్లో లోనకు నొక్కేసేసి అప్పుడు కడుక్కోవాలి. మీ అందరూ చెప్పారు ఎలా తవ్వాలి ఎలా తవ్వాలి ఎలా తవ్వాలి, అసలు అది పచ్చి రాంగు. మీ అందరికీ తెలిసింది ఏంటంటే బ్రష్ ఎలా క్లీన్ చేసి మీ ఇంట్లో ఉన్న పళ్ళు ఉన్నాయి ఒకటి చెప్పండి. మీ ఇంట్లో పళ్ళున్న వస్తువులు, లావణ్య చెప్పి మీ ఇంట్లో పళ్ళున్న వస్తువులు ఏంటి? పళ్ళున్న వస్తువులు, బట్టల బ్రష్, దాని పళ్ళు ఉంటాయారా? సరే, దువ్వెన. మీ ఇంట్లో ఉన్న దువ్వెనకి ఏముంటాయి? దువ్వెనకి పళ్ళు ఉంటాయి, ఏనల్లాగా ఉంటుంది, దాని దువ్వెన పళ్ళు అంటారు. దువ్వెన క్లీన్ చేసేటప్పుడు మట్టి పట్టేసినప్పుడు దువ్వెన ఇలా పట్టుకుని బ్రష్తో ఎలా రుద్దుతారా? పైనుంచి కిందకి తీస్తారా? అలాగే మన పళ్ళను కూడా ఎట్టి పరిస్థితులు అసలు ఇలా ఇక రుద్దకూడదు. ఎన్ని సంవత్సరాలు మీరు ఇలా రుద్దినా అవి క్లీన్ అవ్వవు. జస్ట్ ప్రతి పొన్నుని పైనుంచి కిందకి జస్ట్ ఒక్కసారి అంటే చాలు, మొత్తం క్లీన్ అయిపోతుంది. తర్వాత శుభ్రంగా బ్రష్ని కడిగేసి తర్వాత నాలుగుతో శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అర్థమైంది? బ్రష్ చేయడం ఎలాగా ఇక మీ పేస్ట్ అవ్వదు, పళ్ళు కూడా పుచ్చిపోవు. మీరు ఇడ్లీ తింటే ఎంత శక్తి వస్తుందో ఇడ్లీకి సరిపడా శక్తి పేస్ట్ మింగేస్తున్నారంట ప్రతి పిల్లవాడు ప్రతిరోజు. అందుకనే పేస్ట్తో బ్రష్ చేసి వచ్చిన తర్వాత టిఫిన్ తినమంటే ఎంత బలవంతం చేసినా వద్దు అంటున్నారు. ఎందుకంటున్నారంటే 2-3 ఇడ్లీకి సరిపడా శక్తి బాడీలోకి పేస్ట్ ఎలా ఉంటుంది? చేతిగా ఉంటుంది, తీగా ఉంటుంది, కడుపుకెళ్తాం. కొంతమంది అయితే సగం పేస్ట్ని కావాలనే మింగేస్తున్నారు, తినేస్తున్నారు. ఈ గొడవంతా లేకుండా బఠానీ గింజ సైజ్ అంత పేస్ట్ మమ్మీ కానీ డాడీ కానీ వేసి ఏళ్ళతో లోనకు నొక్కేసి మీ చేతికి ఇస్తే మీరు ఎంతసేపు అన్నా రుద్దుకోండి, నొరగ రాదు. మీరు రుద్దిన కొద్దీ లోనున్న పేస్ట్ కొంచెం పేస్ట్ వస్తుంది. ఎలాగో చెప్పనా, మీరు ఇంట్లో పళ్ళిని తవ్వేటప్పుడు పీస్లో మమ్మీ కొంచెం సబ్బు రాసుకుంటుంది, సబ్బు లోనికి వెళ్ళిపోద్ది, బయట ఉంటుందా? లోనే ఉండిపోద్ది. రుద్దినప్పుడల్లా కొంచెం బయటకు వస్తుంది. ఇది బ్రష్ చేసే విధానం. ఎలా చేయాలి? ముందు బ్రష్ని శుభ్రంగా కడుక్కోవాలి. బఠానీ గింజ సైజ్ అంత పేస్ట్ వేసుకుని లోనకు నొక్కేసి బ్రష్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా అసలు ఎప్పుడు రుద్దకూడదు, ఇలాగే రుద్దాలి. పానాలు మొత్తం కూడా పేస్ట్తో కడిగేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు వెంటనే 4 తీసుకుని బయటకు వచ్చేస్తారు. కానీ ఆ పేస్ట్లో 20% పేస్ట్ పళ్ళకి అతుక్కుపోద్దంట. మళ్ళీ ఏం చేయాలంటే ఖాళీ బ్రష్తో వాటర్తో మళ్ళీ పళ్ళని క్లీన్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు ఒంటి స్నానం చేసేటప్పుడు సబ్బుతో రుద్దుకుని స్నానం చేస్తారు, తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకుని మళ్ళీ రుద్దుకుంటారు. ఎందుకని? సబ్బు కొంత బాడీ మీద పేరుకుపోయిందని తీయడానికి కడుగుతారు. అలాగే మళ్ళీ వాటర్తో మళ్ళీ బ్రష్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది బ్రష్ చేసే విధానం. మరి ప్రపంచంలో చాలామంది బ్రష్ చేస్తున్నారు. ఇలాగే చేస్తున్నారా? ఎవ్వరు చేయట్లేదు. కరెక్ట్ మెథడ్ ఏంటంటే బ్రష్ చేసే విధానానికి కరెక్ట్ మెథడ్ ముందు బ్రష్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. రెండోది బఠానీ కింద సైజు పేస్ట్ వేసుకోవాలి, లోనకు నొక్కాలి, పైకి కిందకి రుద్దాలి. ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి టీవీ యాడ్లో మీకు వస్తుంది, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగిద్ది. మీ పేస్ట్లో
ఇంట్లో డబ్బాడు ఉంది, మన ఇంట్లో ఉప్పు. ఇంకా పేస్ట్లో పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా? 3 రోజులకు ఒకరోజు పేస్ట్ని పక్కన పెట్టేసి సాల్ట్తో కడుక్కోండి. ఎంత సాల్ట్ వేసుకోవాలి? సేమ్ బఠానీ గింజ సైజ్ అంత సాల్ట్ దాంట్లో వేసి లోనకు నొక్కేసి క్లీన్ చేసేసుకుంటే మీకు దంతాల నుంచి ఎక్కువగా బ్లడ్ వస్తుంటుంది. గొప్పకుని ఏదైనా కొరికినా బ్లడ్ వస్తుంది. అవన్నీ పోవాలంటే పోగొట్టేది ఏంటంటే సాల్ట్, సోడియం క్లోరైడ్ ఉంటుంది దాంట్లో. 3 రోజులకు ఒకరోజు సాల్ట్తో కడుక్కోవాలి, వారానికి ఒకరోజు మళ్ళీ సాల్ట్తో కడుక్కోవాలి, మిగిలిన రోజులు పేస్ట్తో కడుక్కోవాలి. ఓకే, ఎన్నిసార్లు కడుక్కోవాలి? ఎవరో రెండోసారి కడగట్లేదండి ప్రపంచంలో. చాలామంది కడుగుతున్నారు, చాలామంది కడగట్లేదు. మీరు రాత్రిపూట బ్రష్ చేసి పడుకోండి, మీకు చాలా అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మీకు తెలియకుండా నేను మాట్లాడినప్పుడల్లా ఉమ్ముని మింగుతా. తెలుసా మీకు? లాలాజలం అంటారు దాన్ని, సెలైవ అంటారు ఇంగ్లీష్లో. నేను మాట్లాడుతున్నప్పుడల్లా ఉమ్ము మింగుతూనే ఉంటాను. నువ్వు ఇడ్లీ తిన్నా, టీ తాగినా, పాలు తాగినా, కాఫీ తాగినా, వాటర్ తాగినా నీకు తెలియకుండా నువ్వు మింగినప్పుడల్లా నీ నోట్లో ఉన్న ఉమ్ము బాడీలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. రాత్రి అంతా మీరు బ్రష్ చేయకుండా పడుకునే ముందు బ్రష్ చేయకుండా పడుకున్నారు, ఆ పాసి నోరుతో ఉన్న క్రిములన్నీ బాడీలోకి వెళ్ళిపోతాయి. రాత్రి చక్కగా బ్రష్ చేసే పిల్లలందరూ పడుకుంటే మీకున్న ఎన్ని పళ్ళు ఉన్నాయో అన్ని పళ్ళు శుభ్రంగా ఉంటాయి. నెలకో రోజు ఏం చేయాలి చెప్పనా? ప్రతి నెలలో ఒకరోజు వేప పుల్లతో శుభ్రంగా నవిలి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నెలకు ఒకరోజు వేప పుల్లతో, వారానికి 2 సార్లు సాల్ట్తో, ప్రతిరోజు పేస్ట్తో, రోజుకి 2 సార్లు. ఇది బ్రష్ చేసే విధానం. ఓకేనా? మీరు కూడా ఎవరికి చెప్పాలి? కొంతమందికి చెప్పండి బ్రష్ ఎలా చేయాలి అని. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి? బైబిల్ జ్ఞానంతో పాటు లోక జ్ఞానం. బైబిల్ జ్ఞానంతో పాటు లోక జ్ఞానం. ఫస్ట్ ఏమి నేర్చుకున్నాం ఈరోజు? అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినాలి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తర్వాత లోకంలో బ్రష్ చేయడం గుడ్ హ్యాబిట్ అని చెప్తున్నారు కాబట్టి ఆ గుడ్ హ్యాబిట్గా ఉందా, గుడ్ హ్యాబిట్గా లేదని చెప్పి ఎలా చేయాలి బ్రష్ అనేది మీకు ఈరోజు అర్థమైంది. రేపటి నుంచి కంగారుగా పేస్ట్ వేసుకుని ఎవరు రుద్దొద్దు. మీరు ఎక్కువ పేస్ట్ వేసుకుంటే దాంట్లో 20% బాడీలోకి వెళ్ళిపోద్ది. ప్లస్ పళ్ళు అనేవి క్లీన్ అవ్వ. ఎలా చెప్పమంటారా? పేస్ట్ ఎక్కువ వేసుకున్నప్పుడు మీరు రుద్దుతుంటే, నేను స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కొంతమంది రుద్దుతూ ఉంటే ఈ పక్క నుంచి కారిపోతుంటుంది, ఈ పక్క నుంచి కారిపోతుంటే రోడ్డు మీద వచ్చి తోముతూ ఉంటారు. అసలు అదొక స్టైలో మరి ఏంటో అర్థం అవ్వదు. అసలు అది పేస్ట్ బ్రష్ చేసే విధానమే కాదు. చక్కగా కొంచెం పేస్ట్ వేసుకుని లోనకు నెక్కి చక్కగా 2-3 నిమిషాలు రుద్దితే సరిపోద్దండి. రుద్దుతాడు పళ్ళలోంచి బ్లడ్ వచ్చే వరకు రుద్దుతానే ఉంటారు. అసలు అంతసేపు బ్రష్ చేయక ఈ లోపల ఎంతో కొంత ఆటోమేటిక్గా మింగేస్తారు. ఓకేనా? ఈరోజు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి? అన్ని విషయములలో అమ్మా నాన్నల మాట వినాలి. ఎవరో కూడా గొడవలు పడకూడదు. మమ్మీ డాడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు చెప్పే మాటలు చెప్పండి. మమ్మీ డాడీ మీరు స్కూల్కి బయలుదేరారు, చెప్పే మాటలు నేను కొంచెం చెప్పనా? ఎవరితో గొడవ పడొద్దు, ఎవరిని ఏమనొద్దు, ఎవరి దొంగిలించొద్దు, బాగా చదువుకో, రోడ్డు మీద జాగ్రత్తగా నడువు, తినేటప్పుడు జాగ్రత్త, తాగేటప్పుడు జాగ్రత్త, నడిచేటప్పుడు జాగ్రత్త అన్నీ చెప్తారు. మీరు స్కూల్లో రోజు పాఠాలు 2 బైబిల్ సబ్ చెప్పినట్లుగా వీళ్ళు రోజు ఈ పాట పాడుతూనే ఉంటారు. కాబట్టి వినండి, ఈ రోజు నుంచి మమ్మీ నాకు ఆ కూర నచ్చలేదు అని అనకూడదు. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, మీరు వండుకోండి. పోనీ సాత్విక వండేలా చూస్తుంది. మీకు ఏం పెట్టాలో మీ మమ్మీ డాడీకి తెలుసా తెలీదా? తెలుసు. ఓకేనా? వారానికి 3 రోజులు ఆకుకూర తినాలి. వారానికి 3 రోజులు ఆకుకూర తినాలి. వారానికి 3 రోజులు, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మిగిలిన 3 రోజులు కూరగాయలు తినొచ్చు, కూరగాయలు దుంపలు ఏం తినొచ్చు. ఆదివారం నాన్ వెజ్ మీ ఇష్టం, ఏదైనా తెచ్చుకుని తినండి. ఓకేనా? ఈరోజు గుడ్ హ్యాబిట్ ఏంటి పీటరు? ఎన్నిసార్లు రాయాలి ఇది? 10 టైమ్స్ రాసు. ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేసాను. లోకంలో చెప్పే గుడ్ హ్యాబిట్ ఇంకోటి ఉంది ఏంటి? స్నానం చేయటం. అది కూడా ఎలా చేయాలో చెప్తాను నేను. ఓకేనా? అన్నీ చెప్తా. అంటే ఇప్పటి వరకు మాకు రాదని మీరు అనుకోవద్దు. నేను చెప్పిన తర్వాత మీకు వచ్చారాదో అర్థమైద్ది. గుర్తుంచుకోండి, అందరూ కూడా రేపటి నుంచి బ్రష్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసేయాలి. ఓకే? రైట్.